త్వరలో స్టార్ మా ఛానల్లో ప్రసారమయ్యే బిగ్ బాస్ సరికొత్త సీజన్ కి సంబంధించి సోషల్ మీడియాలో రోజుకి ఒక వార్త ప్రచారమవుతూనే ఉంది. ఇప్పటి వరకు ఈ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ గురించి పలు రకాల వార్తలు వింటూనే ఉన్నాము. వాళ్ళంతా దాదాపు ఖరారయ్యారు అన్నీ తెలుస్తోంది. వాళ్ళలో తేజస్విని గౌడ, ప్రేరణ కంబం, కిరా కార్పి, జబర్దస్త్ నరేష్, రీతు చౌదరి, ఇంద్రనీల్, అంజలి పవన్, బంచిక్ బబ్లు, ఆదిత్య ఓం వీళ్ళంతా కంటెస్టెంట్స్ గా ఖరారు అయ్యారు అన్న వార్తలైతే వస్తున్నాయి. వీళ్ళతో పాటు లేటెస్ట్ గా ఇప్పుడు మరికొందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వారిలో ప్రముఖ కామెడియన్ అభినవ్ గోమాటం కూడా ఉన్నారు. ఆయన ఈ నగరానికి ఏమైంది అనే చిత్రంలో కామెడియన్ గా టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. ఆయన ఈ చిత్రంలో వాడిన డైలాగ్స్ మస్త్ షేడ్స్ ఉన్నారా నీలో, అబ్బా కమల్ హాసన్ వంటి డైలాగ్స్ మీమ్స్ లో ఏ రేంజ్ పాపులారిటీ అయ్యారో మనమంతా చూసాము. సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత ఆయన క్రిస్మత్, మస్త్ షేడ్స్ నెరా నీలో వంటి చిత్రాల్లో హీరోగా నటించారు. కానీ అవి అనుకున్నంత స్థాయిలో ఆడలేకపోయాయి. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కామెడియన్ గా నటించి హీరో స్థాయికి ఎదిగిన అభినవ్ కి ఈ మధ్య కాలంలో కొద్దిగా అవకాశాలు తగ్గాయి. అయితే అభినవ్ లాంటి కామెడీ టైమింగ్ ఉన్న నటుడు బిగ్ బాస్ హౌస్లకి అడుగు పెడితే ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ అందుతుంది అనే ఉద్దేశంతో బిగ్ బాస్ టీం రీసెంట్ గానే ఆయన్ని కలిశారట. అందుకోసం ఆయనకి భారీ స్థాయిలో రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారట. ఇక ఎలాగో ఇప్పుడు సినిమాలు లేవు కాబట్టి ఈ ఖాళీ సమయంని బిగ్ బాస్ కి కేటాయించాలి అనే ఉద్దేశంతో అభినవ్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన ఈ షోలోకి పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే అభినవ్ చూసేందుకు కామెడీగా కనిపిస్తాడు కదా, ఆయన కామెడీ మాత్రమే చేస్తాడు, గొడవలు చెయ్యరు అని మీరంతా అనుకుంటే పొరపాటే. ట్విట్టర్లో ఆయన ఎన్నోసార్లు తనపై వ్యంగ్యంగా మాట్లాడే నెటిజన్స్ పై చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. అప్పుడప్పుడు ఘాటుగా బూతులు కూడా మాట్లాడేవాడు. కాబట్టి ఆయన అన్ని విధాలుగా బిగ్ బాస్ షోకి సరిపోతాడు. ప్రీ ఫ్యాన్ బేస్ కూడా బలంగా ఉంది కాబట్టి టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే ఈ సీజన్ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.